వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దగ్గర 100 రోజులకి చేరువ కాబోతుంది. ఇంకా ఇప్పటికి కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్స్ కానీ ఒకటే లొల్లి. అంటే ఈవీఎంల్లో ఏదో జరిగింది, ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి, ఈవీఎంలు హ్యాకింగ్ జరిగినాయి, ఇవే కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇదే కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈవీఎంల లొల్లి మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. ఇంకో యాంగిల్ ఏంటంటే అన్నా క్యాంటీన్ల మీద దుష్ప్రచారం చేయడం. ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది మేధావులు కూడా ఈ రెండు అంశాలనే ప్రధానంగా ఎత్తుకున్నారనమాట. ఒక పక్క ఈవీఎంల లొల్లి, ఈవీఎంల గురించి అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి ఒక పక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లలో ఖచ్చితంగా శుభ్రత లేదు, మంచి భోజనం పెట్టట్లేదు, ఈ మాత్రం భోజనానికి పెద్ద ప్రభుత్వం ఇంత హడావుడి అవసరమా, ఇలాంటి కామెంట్లు చేస్తూ అన్నా క్యాంటీన్ల మీద విమర్శలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈవీఎంల మీద వీళ్ళు లొల్లి ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇవి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు ఈసీకి. అంటే ఈ మధ్యన కూడా అంబటి రాంబాబు తర్వాత ఇంకేదో కొంతమంది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ ఈవీఎంల మీద లొల్లి ఎందుకు జరుగుతుందంటే పార్టీ క్యాడర్ మొత్తం జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కింద స్థాయి కార్యకర్తల కాడి నుంచి ఒక మాదిరి లీడర్లు, అంటే పెద్ద స్థాయి లీడర్లు అందరూ కూడా ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ మారిపోతున్నాడు, తెలుగుదేశంలో జారుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. తర్వాత ఈ రోజా అయితే తమిళనాడుకి వెళ్ళిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇట్లా ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులందరూ జారిపోతున్నారు. ఎట్లాగూ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు, కింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా జారిపోతే పార్టీ పూర్తిగా విచ్ఛిన్నం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని నిలుపుకునే ఉద్దేశంతో ఈ ఈవీఎంలను కనుక గట్టిగా ప్రచారం చేస్తే వాళ్ళల్లో కొంత ఆత్మస్థైర్యం నిలబడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ పార్టీ కోసం నిలబడి పనిచేస్తారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఈవీఎంలను ఎత్తుకున్నారు. అంటే ప్రజలు ఓడించలేదు, మన జగనన్ననే ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓటం చెందడం జరిగిందని కనుక వాళ్ళలో ఒక భావన గట్టిగా క్రియేట్ చేస్తే వాళ్ళందరూ జారిపోకుండా పార్టీని అడ్డుపెట్టుకుని ఉంటారు, పక్క పార్టీల వైపు వెళ్ళిపోకుండా పార్టీని అడ్డుపెట్టుకుని ఉంటారు అనేది వీళ్ళ ఉద్దేశంగా కనపడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ కింద స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏంటంటే అందరూ జనసేన వైపు చూసే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా జనసేన ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ నిదానంగా వీళ్ళకి స్వతహాగానే తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేక భావం ఉన్న వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. ఈ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా జనసేన వైపు మళ్ళీపోయే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే అన్న క్యాంటీన్ గురించి కనుక దుష్ప్రచారం చేస్తే, అంటే ఇప్పుడు ఈ పేదల్లో కనుక మంచి భావం ఏర్పడింది అనుకోండి, ఇదిగో అన్న క్యాంటీన్లో లబ్ధి పొందుతున్నారు, పేదవాడు వెళ్ళి చక్కగా భోజనం చేస్తున్నాడు అనే భావన కనుక పేదల్లో బలంగా కనుక నిలబడితే ఇది కూడా ప్రమాదం అవుతుందని చెప్పి ఈ అన్న క్యాంటీన్ దుష్ప్రచారం చేయాలి అనే ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టు కనపడుతుంది. అన్న క్యాంటీన్లో శుభ్రంగా ప్లేట్లు శుభ్రం చేయట్లేదు, సింకులో ప్లేట్లు వేస్తున్నారు, అది వేస్తున్నారు, ఇది వేస్తున్నారు అని చెప్పి ఫేక్ వీడియోలు ప్రచారం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎత్తుకోవడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా మారి వాస్తవాలను ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం అనేది అన్ని నిర్ణయాలు ఖచ్చితంగా సక్సెస్ అవ్వవు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో వైఫల్యాలు ఉంటాయి, విజయవంతమైన నిర్ణయాలు ఉంటాయి. మీరేంటంటే ఆ వైఫల్యమైన నిర్ణయాలు ఏం తీసుకుంటుందో ప్రభుత్వం అనే దాన్ని టార్గెట్ చేస్తే వాస్తవానికి దగ్గరగా మీరు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ప్రజల్లో కూడా మీకు మద్దతు కలుగుద్ది. అంతేగాని అంటే ఈవీఎంలు లొల్లి పెడతాం, ఆ ఈవీఎంలు ఎందుకు హ్యాక్ అవుతాయి, ఎట్లా హ్యాక్ అవుతాయి, అసలు దాంట్లో లాజిక్కే లేని పాయింట్ మీద వీళ్ళు గట్టిగా పోరాడుతున్నారని మనం చెప్పాలి. అసలు లాజిక్కే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం, హ్యాక్ చేయడం అనే దాని మీద వీళ్ళంత గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ సోషల్ మీడియా మొత్తం దీని మీద దృష్టి పెట్టిందంటే, ఈ వైసీపీ సోషల్ మీడియా మొత్తం దీని మీద దృష్టి పెట్టిందంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అంతేగాని దీంట్లో వీళ్ళు మాట్లాడేదాంట్లో ఎటువంటి లాజిక్ లేదు. అసలు ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది ఈవీఎంలని ఎప్పుడు హ్యాక్ చేయొచ్చు అంటే అది ఏదైనా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యానా ఉండాలి, లేకపోతే దాంట్లో ఉన్న చిప్పులన్నీ మార్చేయడం కన్నా అవకాశం ఉండాలి. అన్ని లక్షల ఈవీఎంలలో చిప్పులు మార్చడం, లేకపోతే వాటిని అన్నిటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలాగూ లేదు దానికి. చిప్పులు మార్చడం ద్వారా చేయొచ్చు. అన్ని లక్షల ఈవీఎంలకి చిప్పులు మార్చడం అనేది, ట్యాంపర్ చేయడం అనేది కుదిరే పని కాదు. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే వీళ్ళు ఒక ఫేక్ ప్రచారాన్ని ఈవీఎంలు లొల్లే. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్ ఏదైనా చూడండి, ఈవీఎంల మీద తప్పితే వాళ్ళు రెండో వీడియోలు చేయట్లా, లేకపోతే అన్న క్యాంటీన్ల మీద దుష్ప్రచారానికి తప్పితే మూడో వీడియోకి వెళ్తలా. ఈ 2 వీడియోలు తిప్పుతున్నారు గత 10-15 రోజుల నుంచి. ఈ 2 వీడియోల గురించే వాళ్ళు డైలీ వీడియోలు పెడతానే ఉన్నారన్నమాట. ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, పార్టీ అంటే ప్రధాన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కొంత ఈ ఈవీఎంల గురించి, తర్వాత ఈ అన్న క్యాంటీన్ల గురించి పక్కన పెట్టి ఇంకా వేరే విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా. థ్యాంక్స్.